2023 సంవత్సరం అమెరికాలోని టెక్సాస్‌లో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ వల్ల 3 రోజుల పాటు కరెంట్ లేదు. అంతేకాదు చాలా చోట్ల లైట్లు కూడా వేసుకోలేని పరిస్థితి. బట్ అటువంటి టైంలో ఫోర్డ్ 150 లైట్నింగ్ ట్రక్ ఉన్న ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎలక్ట్రిక్ ట్రక్ లో ఉన్న బ్యాటరీని యూజ్ చేసి ఇంటికి పవర్ ఇవ్వడమే కాకుండా ఇంట్లో లైట్స్ వేయడం జరిగింది. అలానే ఫ్రిడ్జ్ ను కూడా రన్ చేశారు. మెడికల్ ఎక్విప్మెంట్ కూడా రన్ చేశారు. అలా ఆ కార్ 3 రోజుల పాటు వాళ్ళ ఇంటిని బ్రతికించింది. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అర్ధరాత్రి 11 గంటల టైంలో మీ ఫ్రెండ్ యొక్క ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ అయిపోయి హైవే మీద ఆగిపోయింది. ఆ టైంలో మీరు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు. బట్ మీరు ఏ టోయింగ్ ట్రక్ తీసుకువెళ్ళలేదు. మీరు మీ ఎలక్ట్రిక్ కార్ వేసుకుని వెళ్ళారు. ఒక 20 నిమిషాలు మీ ఎలక్ట్రిక్ కార్ కు ఒక ప్లగ్ పెట్టి మీ ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ ద్వారా మీ ఫ్రెండ్ యొక్క ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీకి ఛార్జింగ్ ఇచ్చారు. 20 మినిట్స్ ఛార్జ్ అయిన తర్వాత కొంత ఛార్జింగ్ వచ్చేసరికి మీ ఫ్రెండ్ దగ్గరలోని ఛార్జింగ్ స్టేషన్ వెళ్ళి ఫుల్ గా ఛార్జింగ్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు నేను మీకు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ కార్ లో ఉన్న 2 ముఖ్యమైన ఫీచర్స్ గురించి చెప్తున్నాయి. అదే V2L మరియు V2V. అసలు ఏంటి V2L V2V ఫీచర్స్? ఇవి ఎలక్ట్రిక్ కార్ల యొక్క టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నాయా? ఎటువంటి ఎలక్ట్రిక్ కార్ లో ఈ ఫీచర్స్ ఉన్నాయి? ఇవి నిజంగా యూస్ఫుల్ ఫీచర్స్ ఏనా లేకపోతే కేవలం మార్కెటింగ్ మాటలు మాత్రమేనా? వీటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మొదటిగా మనం బేసిక్స్ అయితే అర్థం చేసుకుందాం. సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ కార్ ని మనం ఎలా చార్జ్ చేస్తాం అంటే గ్రిడ్ నుంచి మనం పవర్ సప్లై తీసుకుని మన ఎలక్ట్రిక్ కార్ యొక్క బ్యాటరీ ప్యాక్ ని ఛార్జ్ చేస్తాం. బ్యాటరీ ప్యాక్ ని ఛార్జ్ చేసుకున్న తర్వాత ఆ బ్యాటరీలో ఉన్న పవర్ ద్వారా మన ఎలక్ట్రిక్ కార్ మీద ప్రయాణం చేస్తాం అన్నమాట. ఇది జనరల్ గా జరిగే ఒక ప్రక్రియ. బట్ ఎప్పుడైతే మనకు వెహికల్ టు లోడ్ కానివ్వండి లేకపోతే V2V వెహికల్ టు వెహికల్ అనే ఒక ఆప్షన్స్ వస్తాయో దీన్ని మనం కేవలం కార్ ని రన్ చేయడానికి మాత్రమే బ్యాటరీని యూజ్ చేయం. బ్యాటరీని యూజ్ చేసి ఇతర అప్లయన్సెస్ ని కూడా ఛార్జ్ చేయడం కోసం లేకపోతే వేరే వెహికల్ ని ఛార్జ్ చేయడం కోసం కూడా మనం అప్లికేషన్స్ కింద అయితే యూజ్ చేస్తాం. దాన్ని మనం మరింత ఈజీగా అర్థం చేసుకోవడానికి మీకు వాటి యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. సో సాధారణంగా మనం ఛార్జింగ్ ఎలా చేస్తామంటే బ్యాటరీ అనేది గ్రిడ్ నుంచి ఛార్జింగ్ అయితే అవుతుంది. డిశ్చార్జ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పవర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని మోటార్ వర్కే మన ఎలక్ట్రిక్ కార్ అయితే పనిచేస్తుంది. కానీ ఇప్పుడు వెహికల్ టు వెహికల్ కానివ్వండి వెహికల్ టు లోడ్ ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ ఇప్పుడు ఇంకా ఎక్కువ పనులు కూడా చేయగలుగుతాయి. అందులో ఫస్ట్ది V2L అనమాట. దాన్నే వెహికల్ టు లోడ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ వెహికల్ టు లోడ్లో ఉన్న ఉపయోగాలు ఏంటంటే మీ కార్లో ఉన్న బ్యాటరీ ప్యాక్ని యూజ్ చేసి మీ యొక్క ల్యాప్టాప్ని ఛార్జ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక కాఫీ మెషిన్ని పనిచేసేలా చేయొచ్చు, ఒక టీవీకి కావాల్సిన పవర్ సప్లై ఇవ్వచ్చు, లేకపోతే ఫ్యాన్ లైట్స్ని కూడా వెలిగించవచ్చు. సో ప్రీవియస్గా కార్లో కూడా ఉండేది కదా USB ఛార్జింగ్ అంటే, అది బేసిక్ అనమాట. లైక్ ఓన్లీ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ వరకు మీరు ఆలోచిస్తున్నారు. బట్ ఇప్పుడు వెహికల్ టు లోడ్ ఏ రేంజ్ లో ఫంక్షనాలిటీ వచ్చిందంటే మీరు ఒక ప్లగ్ లాంటిది పెట్టి డైరెక్ట్ గా మీ యొక్క టీవీని రన్ చేయొచ్చు. ఈవెన్ ఫ్యాన్ లైట్స్ ని ఇంట్లో ఉన్న హోమ్ అప్లయన్సెస్ కూడా రన్ చేయొచ్చు అనమాట. అంత పవర్ ని ఇప్పుడు వస్తున్న కొన్ని ఎలక్ట్రిక్ కార్ టెక్నాలజీస్ లో అయితే లభిస్తుంది అనమాట. అందుకనే దాన్నే వెహికల్ టు లోడ్ ఫంక్షన్ అని అయితే పిలుస్తాం. నథింగ్ బట్ ఇది ఒక జెయింట్ పవర్ బ్యాంక్ అనమాట. మీ కార్లో ఒక పెద్ద పవర్ బ్యాంక్ ని మీరు క్యారీ చేస్తున్నారు అనుకోండి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఒక జనరేటర్ లాగా ఉపయోగపడాలంటే అలా మీ కార్ యొక్క బ్యాటరీ ప్యాక్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలానే మీకు చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుంది. సో మన ఇంట్లో ఉన్న అప్లయన్సెస్కి ఏమన్నా ఎలక్ట్రిసిటీ పవర్ ఇస్తే కనుక లైక్ మన ఇంట్లో ఫ్యాన్లు కానివ్వండి లేకపోతే ఫ్రిడ్జ్లు కానివ్వండి వీటికి ఎలక్ట్రిక్ కార్ యొక్క బ్యాటరీతో పవర్ ఇస్తా ఉంటే మన ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ అన్ని AC కరెంట్తో పనిచేస్తాయి కదా, మరి కార్ లోపల ఉన్న బ్యాటరీ DC పవర్ కదా. అంటే ఈ వెహికల్ టు లోడ్ సపోర్ట్ చేసే వెహికల్స్ ఏదైతే ఉంటాయో ఆ కార్ లోపల ఇన్వర్టర్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే కనుక లోపల ఉన్న DC పవర్ని కాస్త AC పవర్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. అలాగా మీ ఇంట్లో ఉన్న హోమ్ అప్లయన్స్కి కావాల్సిన పవర్ని కూడా ఈ ఎలక్ట్రిక్ కార్లో ఉన్న బ్యాటరీ ప్యాక్ నుంచి అయితే మీరు ఇవ్వచ్చు అనమాట. సో ఇందులో 2 రకాలు మీకు కింద చెప్పినట్టుగా బేసిక్ అప్లయన్సెస్కి అంటే మీరు మొబైల్ ఫోన్ ల్యాప్టాప్స్ లాంటివి కార్లోనే ఛార్జింగ్ పెట్టుకుంటారు. లేదంటే ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద పరికరాలు లైక్ ఫ్రిడ్జ్లకు కానివ్వండి లేకపోతే మీ ఇంట్లో ఉన్న టీవీలకి పవర్ ఇవ్వాలనుకుంటే ఎడిషనల్ సాకెట్ లాంటిది పెట్టి మీరు ఎడిషనల్గా లేకపోతే క్యాంపెయినింగ్ లాంటివి చేసుకున్నప్పుడు కావాలనుకున్న లైట్స్కి పవర్ ఇవ్వాలనుకున్నా కూడా ఎడిషనల్ సాకెట్ పెట్టుకుని మీ ఎలక్ట్రిక్ కార్ నుంచే వాడుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకా ఎగ్జాంపుల్ చూడొచ్చు. DC పవర్ నుంచి ఇన్వర్టర్ DC నుంచి AC కన్వర్ట్ చేస్తుంది. సాకెట్ నుంచి అవుట్పుట్ పవర్ అయితే వస్తుంది అనమాట. హోమ్ అప్లయన్సెస్ అన్నిటికీ AC పవర్ అనేది ఉపయోగపడుతుంది. దానికోసమే ఈ కన్వర్షన్ అనేది యూజ్ చేస్తారు. ఇంటర్నల్ కార్ సాకెట్ ఇలాంటి చిన్న చిన్న అప్లికేషన్స్ కి ఇంటర్నల్ కార్ సాకెట్ అనేది యూజ్ చేస్తారు. ఎక్స్టర్నల్ గా V2L అడాప్టర్ ఏదైతే ఉంటుందో ఈ అడాప్టర్ యూజ్ చేసుకుని మీరు హోమ్ అప్లయన్సెస్ లేకపోతే క్యాంపెయిన్ అప్లయన్సెస్ హెవీ పవర్ టూల్స్ లాంటివి యూసేజ్ కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ బ్యాటరీ ఉంటుంది. 2 రకాల మెథడ్స్ లో మీరు వెహికల్ టు లోడ్ ఫంక్షనాలిటీని అయితే ఉపయోగించుకోవచ్చు.
ఉపయోగించుకోవచ్చు. ఇక వెహికల్ టు లోడ్ లో ప్రెసెంట్ ఉన్న ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ లో మాక్సిమం అవుట్పుట్ పవర్ ఎంత అంటే 3.6 కిలోవాట్ అవుట్పుట్ పవర్ వరకు ఇవ్వగలుగుతుంది అనమాట. ఈ పవర్ తో మీ ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ రన్ చేయొచ్చు, టీవీ కావాలంటే టీవీ రన్ చేయొచ్చు, ల్యాప్టాప్ రన్ చేయొచ్చు, ఫ్రిడ్జ్ రన్ చేయొచ్చు, లైట్స్ కూడా రన్ చేయొచ్చు. అంటే కొన్నిసార్లు మల్టిపుల్ అప్లయన్సెస్ లైక్ ఫ్యాన్, టీవీ, ల్యాప్టాప్ వీటిని అట్ ఏ టైం మీరు రన్ చేయొచ్చు. బట్ దీని ఓవరాల్ పవర్ వచ్చేసరికి ఒక 3.6 కిలోవాట్ లోపల అయితే ఉంటే కనుక మీ అప్లయన్సెస్ అన్నిటిని కూడా రన్ చేయొచ్చు అనమాట. అలానే మీకు వీడియో స్టార్టింగ్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పానుగా, ఫోర్డ్ లైటింగ్ 150 ఎలక్ట్రిక్ ట్రక్ ఏదైతే ఉందో అది ఏకంగా 9.6 కిలోవాట్ అవుట్పుట్ పవర్ ని సపోర్ట్ చేస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ పర్టికులర్ మీకు ఫ్యాన్, టీవీ, ల్యాప్టాప్ అనే కాకుండా ఈవెన్ గేజర్, ఏసీ లాంటి అప్లికేషన్స్ కూడా రన్ చేసేంత కెపాసిటీ మనకి ఫోర్డ్ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాంటి పవర్ఫుల్ సపోర్ట్ చేసే ఇన్వర్టర్లు ఆ పర్టికులర్ వెహికల్స్ లో ఉంటే ఇంకా ఎక్కువ పవర్ అప్లికేషన్స్ కూడా రన్ చేయగలుగుతాయి. అలానే ఒకసారి వీటి యొక్క అప్లికేషన్ చూస్తే మీకు క్యాంపెయినింగ్, పవర్ కట్స్ అయినప్పుడు, అవుట్డోర్ వర్క్ కానివ్వండి, ఎమర్జెన్సీ బ్యాకప్, హైవే ట్రావెల్, మెడికల్ ఎమర్జెన్సీస్లో వెహికల్ టు లోడ్ ఫీచర్ అనేది ఎలక్ట్రిక్ కార్స్లో అయితే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు సెకండ్ చాలా ముఖ్యమైన ఇంకొక ఫీచర్ గురించి మాట్లాడుకుందాం, అదే V2V, వెహికల్ టు వెహికల్ ఫీచర్ అనమాట. సో ఇందులో ఏంటంటే మీకు స్టార్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా మీ ఫ్రెండ్ యొక్క ఎలక్ట్రిక్ కార్ లేకపోతే తెలియని వ్యక్తులది ఎవరిదైనా ఒక ఎలక్ట్రిక్ కార్ మా ఏదైనా ఒక హైవే మీద ఎక్కడో ఆగిపోయింది. అక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఛార్జింగ్ స్టేషన్ లేదు, లేకపోతే ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ సప్లై కూడా లేదు, హోటల్స్ కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో మీ ఎలక్ట్రిక్ కార్లో కనుక వెహికల్ టు వెహికల్ ఫీచర్ ఉంటే కనుక మీరు ఒక కనెక్టర్ ఉంటుంది అనమాట. సో ఆ కనెక్టర్ చూస్తే ఇలా ఉంటుంది. సో సేమ్ ప్లగ్ ఉంటుంది. దానికి చూస్తే టైప్ 2 కనెక్టర్ అంటారు దీన్ని. ఈ టైప్ 2 కనెక్టర్ మీ ఎలక్ట్రిక్ కార్ యొక్క ఛార్జింగ్ ప్లగ్ దగ్గర పెట్టి అవతల వ్యక్తి యొక్క కారుకి కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మీ యొక్క కార్ నుంచి పవర్, ఉదాహరణకి మీది ఒక 50 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనుకోండి, ఆ 50 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ లో ఒక 10 కిలోవాట్ అవర్ పవర్ వెళ్ళి వాళ్ళ వేరే పర్సన్ కి యాడ్ అయింది అనుకుంటే, ఒక 10 కిలోవాట్ అవర్ యాడ్ అవుతే ఒక 40 కిలోమీటర్స్ వరకు రేంజ్ వచ్చింది అనుకుందాం. అలాగే మీకు ఇలాంటి కనెక్టర్ యూజ్ చేసి ఒక ఎలక్ట్రిక్ కార్ నుంచి ఇంకొక ఎలక్ట్రిక్ కార్కి, ఒక డోనార్ కార్ నుంచి రిసీవర్ కార్కి ఇస్తే కనుక ఈ ఎలక్ట్రిక్ కార్లో ఉన్న బ్యాటరీ పవర్ తగ్గి ఇంకొక ఎలక్ట్రిక్ కార్లోనే బ్యాటరీ పవర్ పెరుగుతుంది. అంటే నథింగ్ బట్ ఇందులోనే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, అవతల వ్యక్తి యొక్క కారు ఛార్జింగ్ అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. సో అలాగే మీకు ఒక ఎమర్జెన్సీ పర్పస్ లో వేరే పర్సన్ కి ఛార్జింగ్ ఇవ్వడం కోసం ఉపయోగపడుతుంది అనమాట. సో దీనికోసం కమ్యూనికేషన్ లింక్ అనేది అవసరం అవుతుంది, వోల్టేజ్ మ్యాచింగ్ అనేది అవసరం, బ్యాటరీ మేనేజ్మెంట్ అనేది ముఖ్యం, పవర్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, సేఫ్టీ కంట్రోల్ అనేది ముఖ్యం. సో దీనికోసం అంటూ కంపెనీ స్పెసిఫిక్ కొన్ని పర్టికులర్ గా లోపల కొన్ని కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేస్తారనమాట. సో మీకు ఇందాక చూపిన ఇమేజ్ చూడండి. సో మనకి ఒక కార్ నుంచి ఇంకొక కార్ కి కేబుల్ కనెక్ట్ చేస్తే దానికి సంబంధించిన ఒక చిన్న మెషిన్ లాగా ఉంది. బట్ ఇప్పుడు వచ్చే వాటికి ఇలాంటి పెద్ద పెద్ద మెషిన్స్ లేవు, ఇలా డైరెక్ట్ కాంపాక్ట్ గానే ఇలా కన్వర్షన్ చేసే ఒక చిన్న అడాప్టర్ లాగైతే ఉంటుంది అనమాట. అలా ఒక కార్ నుంచి ఇంకొక కార్ కి పవర్ సప్లై అనేది మీరు సెండ్ చేయొచ్చు. మరి ఎందుకు ఇప్పుడు ఈ వెహికల్ టు వెహికల్ ఫీచర్ ఇంపార్టెంట్ అంటే రేంజ్ యాంగ్జైటీని తగ్గించడం కోసం. అంటే ఇంకొక ఎలక్ట్రిక్ వెహికల్ ఒక దారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఏమైనా ఇబ్బందులు వస్తే రేంజ్ యాంగ్జైటీ ఇష్యూస్ తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ కార్ ఓనర్స్ పెరిగే కొద్దీ కొంచెం ఒకరికొకరు సహాయం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. రెండోది ఎమర్జెన్సీస్ ట్రావెల్ లో ఉపయోగపడడం కోసం, ఛార్జింగ్ డెజర్ట్ రెస్క్యూ. సో కొన్ని ఏరియాస్ లో అసలు ఛార్జింగ్ స్టేషన్ లేని ప్రాంతాల్లో ఇలాంటి ఒక సర్వీస్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే ఉపయోగపడడం కోసం, ఈవీ టు ఈవీ అసిస్టెన్స్ ఇవ్వడం కోసం, ఈ పర్టికులర్ కండిషన్స్ కోసం ఈ వెహికల్ టు వెహికల్ అనే ఒక ఫీచర్ అయితే కంపెనీస్ ప్రవేశపెడుతున్నాయి అనమాట. అయితే ఎప్పుడైతే మనం ఒక ఎలక్ట్రిక్ కార్ లో నార్మల్ గా ఇస్తున్న ఫీచర్ కాకుండా ఇలా వెహికల్ టు లోడ్ కానివ్వండి, వెహికల్ టు వెహికల్ ఫీచర్ ని యాడ్ చేస్తే అప్పుడు ఎడిషనల్ సాఫ్ట్వేర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. దాంతో పాటు ఎడిషనల్ సర్క్యూట్స్ లాంటివి యాడ్ చేయాలి. ఉదాహరణకి సాధారణ ఛార్జర్ టైప్ లో 1 వే ఛార్జింగ్ ఉంటుంది, బట్ వెహికల్ టు లోడ్, వెహికల్ టు వెహికల్ టెక్నాలజీని యాడ్ చేస్తే బై డైరెక్షనల్ కాంపోనెంట్స్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పవర్ ఫ్లో అనేది కేవలం ఇన్బౌండ్ మాత్రమే ఉంటుంది నార్మల్ ఎలక్ట్రిక్ వెహికల్లో. ఈ V2L, V2Vలో అయితే బై డైరెక్షనల్ ఇన్వర్టర్ అనేది యాడ్ చేయాలి. ఎడిషనల్ అవుట్లెట్స్ అనేది అవసరం లేదు, బట్ V2L, V2Vలో ఏసీ అవుట్పుట్ సాకెట్ అనేది ఎడిషనల్ గా యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వెహికల్ టు వెహికల్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది DC టు DC కన్వర్ట్ అవుతుంది అనమాట. ఏసీ అవుట్లెట్ లోనే ఒక కార్ అవుట్పుట్ నుంచి ఇంకొక కార్ అవుట్పుట్ వెళ్తుంది. అంటే CCS టైప్ 2 కనెక్టర్ ఉన్నప్పటికీ ఒక కార్ నుంచి ఇంకో కనెక్టర్కి ఇలా V2V ఫంక్షన్ ఆపరేట్ అవ్వాలంటే టైప్ 2 కనెక్టర్ ద్వారా మాత్రమే అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఎడిషనల్ కాంపోనెంట్స్ యాడ్ చేయడం వల్ల సాధారణంగా అయ్యే కాస్ట్ కన్నా ఒక ఎలక్ట్రిక్ కార్లో ఎడిషనల్ గా ఒక 70,000 రూపాయల వరకు ప్రైస్ యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ వెహికల్ టు వెహికల్ అనే ఫీచర్ ఏదైతే యాడ్ చేస్తారో దానివల్ల కొన్ని లిమిటేషన్స్ కూడా యాడ్ అవుతున్నాయి. అలానే వెహికల్ టు లోడ్ ఫంక్షన్ వల్ల కూడా ఉదాహరణకి డ్రైవింగ్ రేంజ్ అనేది తగ్గిపోతుంది. మీరు కనుక మీ కార్ నుంచి ఇంకొక కార్కి ఛార్జింగ్ ఇచ్చారనుకుంటే ఆబ్వియస్ గా మీ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోతుంది కాబట్టి అదొక లిమిటేషన్ ఉంది. అలానే 3.6 కిలోవాట్ పవర్ అవుట్పుట్ లిమిట్ అనేది ఉంది ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ లో.
సో మీరు ఎక్కువ అప్లయన్సెస్కి ఇవ్వడానికి అయితే వీలు కాదు వెహికల్ టు లోడ్ ఫంక్షన్కి. అంటే వెహికల్ టు లోడ్ ఫంక్షన్లోనే మరొక లిమిటేషన్ ఏంటంటే మరీ హెవీ అప్లికేషన్స్ లాంటివి పనిచేయవు అనమాట. అలానే క్రాస్ బ్రాండ్ కాంపాటిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఉదాహరణకి వెహికల్ టు వెహికల్ ఏదైతే డెవలప్ చేస్తున్నారో చాలా కంపెనీస్ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్కి ఇంకొక ఎలక్ట్రిక్ కార్కి ఈజీగా కాంపాటబుల్ అవి క్రియేట్ చేస్తున్నారు. బట్ యూనివర్సల్గా ఇంకా ఒక స్టాండర్డ్ అనేది తీసుకురాలేదు. బట్ అది ఎప్పుడు తీసుకొస్తారో ఇలాంటి కాంప్లెక్సిటీస్ కూడా తగ్గుతాయి అనమాట. ఇంకా వెహికల్ టు వెహికల్ ఏదైతే ఫీచర్ ఉందో ప్రజెంట్ చాలా వరకు కొన్ని ఎలక్ట్రిక్ కార్స్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక భారతదేశంలో ఇలాంటి వెహికల్ టు లోడ్ ఫీచర్స్ ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ చూస్తే మనకి హ్యుండాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కార్ ఉంది, కియా EV6 ఎలక్ట్రిక్ కార్ ఉంది, BYD ఆటో 3 ఉంది, అలానే MG ZS EV కూడా ఉందన్నమాట. దీంతో పాటుగా మనకి వెహికల్ టు వెహికల్ కండిషన్స్లో చూసుకుంటే కనుక టాటా హ్యారియర్ వంటి ఎలక్ట్రిక్ కారు మనకి వెహికల్ టు వెహికల్ లోడ్ ఫంక్షన్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇవి నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఇంకా కొన్ని ఎలక్ట్రిక్ కార్ మోడల్స్లో కూడా ఇలాంటి ఫీచర్స్ అనేది అందుబాటులో అయితే ఉన్నాయి. ఇంకొంచెం మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం V2L అంటే ఎలక్ట్రిక్ వెహికల్ నుంచి మీ డివైజెస్కి ఛార్జింగ్ పెట్టడాన్ని V2L అంటారు. V2H అంటే కనుక మీ ఎలక్ట్రిక్ వెహికల్ నుంచి హోమ్ ఛార్జింగ్ పెడితే V2H అని అంటారు. ఇక V2G అంటే మీ ఎలక్ట్రిక్ వెహికల్లో పవర్ ఏదైతే ఉంటుందో మీకు మీ బ్యాటరీ పవర్ వృధాగా అయిపోతుంది, మీరు ఎక్కడైనా వెకేషన్ వెళ్దాం అనుకున్నప్పుడు మీ వెహికల్ నుంచి గ్రిడ్కి ఇవ్వచ్చు, అదే V2G అంటారు. ఇక V2V అంటే వెహికల్ నుంచి వెహికల్కి ఛార్జింగ్ చేయడం. ఇప్పుడు ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ వెహికల్ టు వెహికల్ కానివ్వండి వెహికల్ టు లోడ్ అనే ఫీచర్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్లో తీసుకురాలేమా అంటే తీసుకురావచ్చు. బట్ తీసుకురావడానికి కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న బ్యాటరీ కెపాసిటీ అనేది చాలా తక్కువ కెపాసిటీ, ఒక 2 kWh నుంచి మ్యాక్సిమం వస్తే ప్రజెంట్ మార్కెట్లో ఒక 5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంది. సో ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉన్నప్పుడు ఆ కెపాసిటీ ఎగ్జిస్టింగ్ ఉన్న కస్టమర్కి ఆ రేంజ్కే సరిపోతుంది. దాని నుంచి అడిషనల్ పవర్ యూజ్ చేసుకోవడానికి ఉండదు కదా, ఉన్నదే వాళ్ళకి కావాల్సిన రేంజ్ సరిపోతుంది. సో మరింత ఎక్కువ పవర్ లాంటిది ఎక్సెస్ పవర్ అనేది ఉండట్లేదు. అది ఒక ఫస్ట్ క్వశ్చన్. రెండోది చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎప్పుడైతే కనుక మన ఈ వెహికల్ టు లోడ్ కానివ్వండి వెహికల్ టు వెహికల్ ఫంక్షన్ యాడ్ చేస్తే కనుక కాస్ట్ అనేది 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది బడ్జెట్ సెగ్మెంట్లో మరీ ఎక్కువ ప్రైస్ కాకుండా ఒక 1,00,000 రూపాయలు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న స్కూటర్స్ మార్కెట్లో అందుబాటులో 1,10,000 రూపాయలు 1,40,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. అలాంటి ప్రైస్ సెగ్మెంట్లో మనం ఈవెన్ ఒక 10,000 20,000 రూపీస్ యాడ్ చేసినా కూడా కస్టమర్ ఆ పర్టికులర్ వెహికల్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ వెహికల్ మార్కెట్లో ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ప్రైస్ ఎడిషనల్గా పెట్టడం వల్ల. సో అందువల్లే స్మాల్ బ్యాటరీ ఉండడం వల్ల లో వోల్టేజ్ సపోర్ట్ చేయడం వల్ల, ఎందుకంటే మనకి అడిషనల్ అప్లికెన్సెస్కి మనకి ఛార్జింగ్ పెట్టాలంటే హై వోల్టేజ్ సప్లై అయితే ఇవ్వాలి. బట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో లో వోల్టేజ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ హయ్యర్ కాస్ట్ వల్ల. ఇంకోటి ఇప్పుడు ఇలాంటి వెహికల్ టు లోడ్ ఫంక్షన్ యాడ్ చేయాలంటే మనం ఎడిషనల్గా కనెక్టర్స్ పెట్టడం కానివ్వండి, ఇంకా లోపల కొన్ని ఇన్వర్టర్ కాంపోనెంట్స్ పెట్టడం వల్ల స్పేస్ కన్స్ట్రైన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్లే ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీస్ కానివ్వండి ఈ వెహికల్ టు లోడ్ కానివ్వండి వెహికల్ టు వెహికల్ ఫంక్షన్స్ అనేది ప్రజెంట్ అనేది అవాయిడ్ చేస్తున్నారు అనమాట. ఇక చివరిగా వెహికల్ టు వెహికల్ కానివ్వండి వెహికల్ టు లోడ్ అనే ఫంక్షన్స్ అనేది కేవలం మార్కెటింగ్ కోసం యూజ్ చేస్తున్న ఫీచర్స్ అంటే కాదు. నిజంగానే వెహికల్ టు వెహికల్ కానివ్వండి వెహికల్ టు లోడ్ అనే ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో చాలా మంది కార్ యూజర్స్ కి ఉపయోగపడే ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఎవరైనా క్యాంపెయినింగ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు సెపరేట్ గా జనరేటర్ లాంటివి అని పట్టుకెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. కేవలం వీళ్ళ ఒక ఎలక్ట్రిక్ కార్ ఉంటే చాలు, దాని నుంచి క్యాంపెయిన్ లైట్స్ లాంటివి కానీ మ్యూజిక్ సిస్టమ్స్ కూడా రన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలానే వెహికల్ టు వెహికల్ వంటి ఫీచర్ నిజంగా ఎమర్జెన్సీలో యూజ్ చేసుకునే అవకాశం ఉంటే కనుక కస్టమర్స్ ఎక్కువ మంది ఈవీ యూజర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, రాబోయే రోజుల్లో ప్రతి ఎలక్ట్రిక్ కార్లు వెహికల్ టు వెహికల్ ఫంక్షన్ తీసుకొస్తే ఎలక్ట్రిక్ కార్ కనిపించిన ప్రతి చోట కూడా ఒక ఎలక్ట్రిక్ కార్ యూజర్కి మరింత నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే నాకు ఛార్జింగ్ అయిపోతున్నా కూడా ఈ రూట్లో ఎక్కువ ఎలక్ట్రిక్ కార్స్ వెళ్తే వాళ్ళతో వెహికల్ టు వెహికల్ ఫంక్షన్ ఉంటుంది కాబట్టి నేను ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని ఒక నమ్మకం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్ యూజ్ చేసే వాళ్ళకి, బయట ఎక్కువగా తిరిగే వాళ్ళకి, ఇలా ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి వెహికల్ టు లోడ్ ఫీచర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ముఖ్యంగా ఈవీ అడాప్షన్ పెరిగే కొద్దీ ఈ వెహికల్ టు లోడ్ కానివ్వండి వెహికల్ టు వెహికల్ ఫీచర్ ఏదైతే ఉంటుందో చాలా ఎలక్ట్రిక్ కార్స్ ఈవెన్ బేసిక్ ఎలక్ట్రిక్ కార్స్లో కూడా ఈ ఫీచర్ని యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ కార్లలో ప్రజెంట్ V2L కానివ్వండి V2V సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది, మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ అవుతుంది లేదు, స్క్రీన్ పై గమనించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే MBS ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.